అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో కాంతమ్మ అని ఒక పిసినారి ఉండేది. తను ఎంత పిసినారిది అంటే తన చేతి నిండా డబ్బున్నా కూడా ఎప్పుడూ కడుపు నిండా భోజనం కూడా చేసేది కాదు. ఇలాంటి కాంతమ్మ వడ్డీ వ్యాపారం చేస్తుంది. మరి ఆ వ్యాపారం ఎలా నడుస్తుందో చూద్దామా? తరువాత ఒకరోజు, చూడు సరోజ, నువ్వు వారం రోజుల్లో వడ్డీ డబ్బులు అసలు మొత్తం ఖచ్చితంగా ఇస్తాను అని చెప్తేనే నేను నీకు డబ్బులు ఇచ్చాను. ఈరోజు ఎంత టైం అయినా పర్వాలేదు, నేను మీ ఇంటి దగ్గరే ఉంటాను. నువ్వు వడ్డీ డబ్బులు ఇచ్చినప్పుడే వెళ్తాను. నా సంగతి నీకు తెలుసు కదా, వడ్డీ డబ్బులు ఆపితే అస్సలే ఊరుకోను. నువ్వు వడ్డీ కరెక్ట్గా కట్టావంటే అసలు డబ్బుల కోసం నేను 2-3 నెలలైనా వెయిట్ చేస్తాను. నువ్వు వడ్డీ ఇస్తేనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. అదేంటి కాంతమ్మ వదినా, అలా మాట్లాడుతున్నావు? మనం బంధువులమే కదా, అయినా నేనెక్కడికి పోతాను చెప్పు. కొద్దిసేపట్లో మీ అన్నయ్య నీ వడ్డీ డబ్బులు ఇవ్వడం కోసమే వేరే వాళ్ళ దగ్గర వడ్డీకి డబ్బులు తెస్తున్నాడు వదినా. ఇలా నీకు వడ్డీలు కట్టడానికే మేము సంపాదించే డబ్బంతా ఖర్చు అయిపోతుంది అంటుంది సరోజ. కానీ కాంతమ్మ మాత్రం ఇవేవి పట్టించుకోదు. తనకి వడ్డీ డబ్బులు వస్తే చాలు. బంధాలు, బంధుత్వాలు ఇలాంటివి అస్సలే పట్టించుకోదు. ఇలాంటి కాంతమ్మ పిసినారితనంతో కూడా బాధపడుతుందండోయ్. రోజు కాంతమ్మ భర్త పొలంలో పనిచేసి బాగా అలసిపోయి ఇంటికి వస్తాడు. ఏవండి, భోజనం పెట్టమంటారా? భోజనం? నువ్వు పెట్టే భోజనం తినాలన్నా కూడా నా మనసు రావడం లేదు. బయట ఏమన్నా తిందామంటే చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండనివ్వవు. నిన్న క్యారేజ్లో రసం పెట్టావు, అది పాడైపోయింది. అసలు నిన్నటి మొన్నటి మిగిలిపోయిన కూరలన్నీ ఇలా దాచుకుని తినే అలవాటేంటో నాకు అసలే అర్థం కావడం లేదు. మీ అమ్మ వాళ్ళు పెళ్లికి ముందే చెప్పారు మా అమ్మాయికి కొంచెం పొదుపు ఎక్కువ అని, కానీ ఇంత పిసినారిదనివని మాత్రం చెప్పలేదు. ఈ రోజు కూడా అదే రసం చేసుంటావు కదా, అందుకే నాకు అన్నం తినాలని అనిపించడం లేదు. నా కోసం బంగాళదుంప ఫ్రై చెయ్యి. మీకేంటి, మీరు ఎన్నైనా చెప్తారు. బంగాళదుంపల వేపుడు చేయాలంటే అదేమైనా ఊరికే ఉందనుకుంటున్నారా ఏంటి? కేజీ 50 రూపాయలు. దాంతో కేజీ టమాటాలు తీస్తే 10 రూపాయలే. మనం నెల రోజులు చారు పెట్టుకుని తాగవచ్చు. అయినా అలాగే ఖరీదైన కూరలు మనకెందుకండి, హాయిగా రసం తింటే అదే అరిగిపోతుంది. అయినా ఆ రసాన్ని నేను ఉదయాన్నే తిన్నాను, అప్పుడు బాగానే ఉంది. మీరంటే మధ్యాహ్నం పొలంలో తింటారు కదా, అందుకే అప్పటికి పాడైనట్టుంది. నేను ఇంత పొదుపు చేసేది రేపు మన పిల్లవాడి భవిష్యత్తు కోసమే కదండి. నాకు అర్థమైంది. ఈ జన్మకి నువ్వు మారవు. నీ పిసినార్తనంతో నువ్వు చచ్చేదే కాకుండా మమ్మల్ని కూడా ఆకలికి చంపుతానంటావు. చేసేదేముంది, నువ్వు చేసిన ఆ రసమే పోసుకొని తింటాను అని ముందే చెప్తున్నాను విను. రేపు మాత్రం నాకు రసం పెట్టావంటే ఖచ్చితంగా నేను ఇంట్లో భోజనం చేయడం మానేస్తాను. నేను పనిచేసిన డబ్బులతో నేనే బయట భోజనం పార్సిల్ తెచ్చుకొని తింటాను. అప్పుడు నీకు రోజుకి 200 లాసు. ఆలోచించుకొని ఏం చేస్తావో చెయ్యి అని కాంతమ్మ భర్త రంగయ్య కాంతమ్మని బెదిరిస్తాడు. సరేనండి, రేపు మీకు బంగాళదుంపల వేపుడు కావాలి అంతే కదా. నేను రేపు మీకోసం బంగాళదుంపల వేపుడు చేస్తాను. మీరు ఈరోజు రసంతో భోజనం చేసి మళ్ళీ తిరిగి పనిలోకి వెళ్ళండి అని కాంతమ్మ చెప్తుంది. ఇలా కాంతమ్మకు రంగయ్యకు ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. కాంతమ్మ పిసినారితనంతో ఇంట్లో వాళ్లతోనే కాకుండా ఊర్లో అందరితో తిట్లు తింటూ ఉంటుంది. 10 రోజుల తర్వాత, ఒసే కాంతం, ఇలా రావే. ఏంటే బట్టలు వేసుకుంటే అదేదో ఎలుక చచ్చిన వాసన వస్తుంది, బట్టలు శుభ్రంగా ఉతకడం లేదా, లేకపోతే ఇవేమన్నా మాసిన బట్టలా ఏంటి? అడుగుతుంటే అలా బెల్లం కొట్టిన రాయిలాగా నిలబడిపోయి ఉంటావేంటి? చెప్పు. అది ఏం లేదండి, మన బట్టలు సబ్బు లేదు, అందుకని ఒట్టివే నీళ్ళల్లో ఉతికి ఆరేశాను, అందుకే అంత వాసన వస్తున్నాయి.
అంతే, ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయండి. ఏంటి, నెల రోజులకి సరిపడా సరుకులు తెచ్చి వారం కూడా దాటలేదు కదా, అప్పుడే ఈ ఇంట్లో సరుకులన్నీ అయిపోవడం ఏంటి? అసలు ఏమైందే? నువ్వే ఏదో చేసుంటావు. మర్యాదగా ఏం చేశావో చెప్పు. చెప్పలేదనుకో, ఈరోజు నా చేతుల్లో నీకు దెబ్బలు ఖచ్చితంగా పడతాయే. చెప్పవే. నెల రోజులకి సరిపడా సరుకులు తెచ్చిస్తే 5 రోజులకే వచ్చి సరుకులన్నీ అయిపోయాయి, బట్టలు ఉతకడానికి సబ్బు లేదు అని సాకులు చెప్తున్నావు. అసలు ఏం చేశావే పిసినారి కాంతం? నాన్న, అమ్మని అడిగితే అమ్మ ఏం చెప్తుంది నాన్న? నేను చెప్తాను విను. అమ్మ నువ్వు తీసుకొచ్చిన సరుకులన్నీ తిరిగి అమ్మేసింది. ఆ వచ్చిన డబ్బుని వడ్డీలకి ఇచ్చి వడ్డీ వ్యాపారం చేస్తుంది నాన్న. అమ్మ నాకు ఎవ్వరికీ చెప్పొద్దని 2 రూపాయలు కూడా ఇచ్చింది. ఇలా తెలిసి తెలియని తనంతో కాంతమ్మ కొడుకు రాము విషయం మొత్తం రంగయ్యకి చెప్పేస్తాడు. ఒసేయ్, బయట చేసినవన్నీ చాలక ఇంట్లో మనకి సరుకులు తెచ్చుకుంటే సరుకులను కూడా అమ్మి వడ్డీ వ్యాపారం చేస్తున్నావా? అయినా దేవుడు మనకి కావలసినంత ఇచ్చాడు కదే, ఇంకెందుకే నీకు ఈ దుర్బుద్ధి? మన పిల్లాడు హాయిగా జీవించడానికి సరిపడా డబ్బు మన దగ్గర ఉంది. పైగా మనిద్దరము కష్టపడుతున్నాము. ఇంకా డబ్బు ఏం చేసుకుంటావే? నాన్న, అమ్మ తిట్టకు. నువ్వు వెళ్ళిన తర్వాత అమ్మ నన్ను కొడుతుంది. ఎందుకంటే నేనే కదా అమ్మకి ఇప్పుడు నిజం చెప్పాను. చూడు, వాడెలా భయపడుతున్నాడు. అయినా పిల్లకి అబద్ధాలు చెప్పకూడదని నేర్పించాలి కానీ అబద్ధం చెప్పమని డబ్బులు ఇస్తావా? నీకస్సలు బుద్ధుందా? పెద్దయిన తర్వాత వాడు దొంగ అయితే ఏం చేస్తావు? వాడి భవిష్యత్తు ఏంటి? పిల్లలకి ఇప్పటి నుంచే పునాది గట్టిగా వెయ్యాలి. నువ్వు వాణ్ణి చెడు మార్గంలో నడిపిస్తున్నావు. అబ్బా, మీరింకా ఆపుతారా? నేను నోరు మూసుకొని ఉన్నాను అంటే తప్పు చేసినట్టు ఏమీ కాదు. అయినా ఇప్పుడు నేను చేసిన దాంట్లో తప్పేముంది? మనకి కావాల్సినన్ని సరుకులు ఉంచుకొని మిగతావి అమ్మి వడ్డీ తెచ్చుకున్నాను. ఆ వడ్డీతో ఏ రోజుకి ఆ రోజు నాకు కావలసినవన్నీ తెచ్చుకొని వాడుకుంటున్నాను. ఈరోజు ఏదో కాస్త సబ్బు లేదని అలా మండిపడతారు. అయినా పాతకాలంలో, మన పూర్వీకుల కాలంలో అసలు సబ్బులే ఉండేవి కావట. మీకు ఆ విషయం తెలుసా? అయినా కూర్చొని తింటే కొండైనా కరిగిపోతుంది. మనకున్న ఆస్తి ఎంత? మనం సంపాదించేదంతా మన పిల్లాడి కోసమే కదా. అలాగని పక్కనున్న కడుపు కొట్టి సంపాదిస్తే ఆ పాపం మనకే కాదు, మన పిల్లలకు కూడా తగులుతుందే. నువ్వు ఎప్పుడు మారతావో ఏంటో. మాటకి మాట ఎదురు సమాధానం చెప్పడమే కానీ అర్థం చేసుకునే మనసే ఇవ్వలేదా దేవుడు నీకు అని రంగయ్య కాంతమ్మని చాలా కోప్పడి అక్కడి నుంచి వెళ్తాడు. ఆ తరువాతి రోజు రంగయ్య కాంతమ్మ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. చూడు కాంతం, ఈరోజు మా బాబాయి మనల్ని చూడ్డానికి ఇంటికి వస్తున్నాడు. బాబాయికి ఏదో ఆరోగ్యం బాగోలేదట. కొన్ని రోజులు వాతావరణం మారితే ఆరోగ్యం అంతా సరవుతుందని డాక్టర్లు చెప్పారని చెప్పాడు. అందుకే నేను ఇక్కడికి రమ్మని చెప్పాను. బాబాయ్ వచ్చి 10 రోజులు ఉంటాడు. నువ్వు బాబాయ్ని ఒక్క మాట అనడానికి కూడా వీల్లేదు. అదేంటండి, 10 రోజులా? 10 రోజులు ఒక మనిషి ఇంట్లో ఉంటే అసలు ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా? అయినా నాకు పెట్టకుండా ఆయన్ని పిలవమని మీకెవరు చెప్పారు? పైగా ఆయనకి సపరేట్గా కూరలు వండాలి. మనలాగా రసాలు సాంబార్లు తినే రకం కూడా కాదు. అయినా మీరేమనుకుంటున్నారు? ఇన్నాళ్ళు నేను కష్టపడి కూడబెట్టిన డబ్బంతా ఇలా చుట్టాలకి తగలేస్తారా ఏంటి? ఈలోపు రంగయ్య బాబాయ్ రానే వస్తాడు. రా బాబాయ్ రా, ఎలా ఉన్నావు? నిన్ను చూసి చాలా రోజులవుతుంది. నేను కాంతం ఇప్పుడే నీ గురించి చెప్పుకుంటున్నాం. మా సాంబయ్య బాబాయి చిన్నప్పుడు నన్ను చాలా బాగా పెంచాడు అని, బాబాయ్ అంటే నాకు చాలా ఇష్టమని, తనొక 10 రోజులు వాతావరణం మార్పు కోసం మన ఇంటికి వస్తున్నాడు అని. దానికి కాంతం చాలా సంతోషపడింది. మిమ్మల్ని 10 రోజులు కాదు, నెల రోజులైనా సరే ఇక్కడే ఉండమని చెప్పింది బాబాయ్. మీకేం ఇబ్బంది లేదు. అవును మావయ్య, మీకు ఇక్కడ ఉండడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు. కాకపోతే ఉన్న సమస్యల్లా ఒకటే,
ఈ ఊర్లో దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందరికీ మలేరియాలు, టైఫాయిడ్లు, డెంగ్యూలే. ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా లేరు. పైగా రాత్రుళ్ళు గాలి కూడా సరిగ్గా రాదు. పల్లెటూరేమో కదా, కరెంటు కూడా ఉండదు. ముసలోళ్ళకి పాపం చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ సడన్గా ఆరోగ్యానికి ఏదైనా ఇబ్బంది అయిందనుకో, వెళ్ళడానికి ఆటోలు, బస్సులు కూడా ఏమీ ఉండవు. ఎవరినైనా అడిగి ఎడ్ల బండి కట్టించుకొని వెళ్ళాలి. అయినా పర్వాలేదు మావయ్య, మీరు ఇక్కడే ఉండండి. మీకు మేమిద్దరం ఉన్నాం కదా, మిమ్మల్ని మేమిద్దరం చాలా బాగా చూసుకుంటాము. అయినా కోరి కోరి ఈ ఊరే రావాలని మీకు ఎందుకు అనిపించిందో, కానీ మేము మిమ్మల్ని వెళ్ళమని ఏమీ చెప్పము. మీరు ఉన్నన్ని రోజులు చాలా బాగా చూసుకోవాల్సిన బాధ్యత మాదే కదా. బాబాయ్, నువ్వు పద, లోపలికి వెళ్దాం. కాంతమ్మ అలాగే అంటుందిలే, నువ్వెవేమీ పట్టించుకోకు బాబాయ్. పట్టించుకోకుండా ఎలారా ఉండేది? అక్కడ ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే కదా నేను ఇక్కడికి వచ్చింది. ఇక్కడ కూడా అలాగే ఉంటే అసలే నా ఒంట్లో బాగోవటం లేదు. నేను ఇంటికి వెళ్ళిపోతానులేరా. ఇక్కడ కన్నా అక్కడే నా ఆరోగ్యం కొంచెం బాగుంటుందని ఎందుకో నా మనసుకి గట్టిగా అనిపిస్తుంది. పైగా ఇక్కడ వాతావరణం కూడా నాకు అనుకూలించేలా లేదు అని కాంతమ్మ వైపు చూసి వెటకారంగా అంటాడు సాంబయ్య బాబాయ్. అలా సాంబయ్య బాబాయ్ వెళ్ళిపోతాడు. అప్పుడు రంగయ్య కాంతమ్మని చాలా బాగా తిడతాడు. నీకు అసలు బుద్ధుందా? ఇంటికి వచ్చిన అతిథిని ఎవరైనా అలా వెళ్ళగొడతారా చెప్పు? నీ పిసినరితనంతో చచ్చిపోతున్నాము. ఇంకా జన్మలో మన ఇంటికి మా బాబాయ్ రాడు. ఈ రోజు నుంచి నీతో నేను మాట్లాడడం మానేస్తున్నాను. ఇక నీ దారి నీది, నా దారి నాది. ఒకే ఇంట్లో ఉన్నా కూడా మనిద్దరం వేరు వేరు అని చెప్పి రంగయ్య అంటాడు. ఈ రంగయ్య కాంతమ్మని ఎలాగైనా మార్చాలి అనుకుంటాడు. దానికోసం ఏదైనా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. తరువాత ఒకరోజు సువర్ణ కాంతమ్మ దగ్గరికి వస్తుంది. కాంతమ్మ వదినా, ఈ సంగతి నీకు తెలిసిందా? బంగారు నగలు అద్దెకిస్తే రోజుకి 10,000 ఇస్తారంట. అది ఎవరో కాదు, పక్క ఊర్లో మా స్నేహితురాలుంది. తను పెళ్ళికి వెళ్తుంది. 10,000 కాదు, 20,000 ఇస్తుందంట ఒక్క రోజుకి అద్దె. మరి ఆలోచించుకో, నువ్వేమంటావో? చాలామంది మేమిస్తాము అని ఎగబడుతున్నారు. కానీ నాకు ముందు ముఖ్యం నువ్వే కదా. అందుకని నేను నిన్ను అడుగుతున్నాను. నువ్వు గనక వద్దు అని చెప్తే నేను వేరే వాళ్ళ దగ్గర నగలు తీసుకొని ఆ వడ్డీ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాను. అవునా? ఏంటే నువ్వు మాట్లాడేది? బంగారు నగలు ఎవరైనా అద్దెకిస్తారా చెప్పు? అయినా రోజుకి 20,000 అంటున్నావు. ఆలోచించాల్సిన విషయమే. కానీ ఆ మనిషి నమ్మకంగా ఉంటాడని నమ్మకం ఏంటి? అదేంటొదినా, మనిద్దరం పక్కపక్క ఇళ్లలో 10 సంవత్సరాల నుంచి ఉంటున్నావు. నా మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా? తను మా చుట్టాలమ్మాయి. తనకి నువ్వు నగలిచ్చినా నాకిచ్చినట్లే. బాధ్యత మొత్తం నాదే వదినా. నీ ఇష్టం, ఆలోచించుకో. మరి నువ్వు వద్దంటే పక్కనే ఉన్న రూపా దగ్గరికి వెళ్తాను. రూపా అయితే ఇంకా 1,000 తక్కువకే ఇస్తానంటుంది. అబ్బా, అలా తొందర పెట్టకు. నేను ఆలోచించుకోవాలి కదా. సరే, నేను నీ చేతికి నగలిస్తాను. ఆ నగలు తీసుకుని వెళ్ళి తనకివ్వు. కానీ బాధ్యత మాత్రం నీదే. కాకపోతే ఒక కండిషన్, ముందు 20,000 ఇచ్చి తర్వాతే నగలు తీసుకోవాలి. అలాగే వదినా, ఇదిగో 20,000 నేను ముందుగానే తీసుకొని వచ్చాను. ఈ 20,000 తీసుకొని ఆ నగలిచ్చావంటే నేను వెళ్తాను. తనకి పెళ్లి టైం అవుతుంది అనగానే కాంతమ్మ అయిష్టంగానే నగలిస్తుంది. ఇవి చూడు సువర్ణ, ఇవి నా పెళ్లి నగలు. ఇంతవరకు నేనే ఒక్కసారి కూడా పెట్టుకోలేదు. అవి అరిగిపోతాయని. అలాంటిది డబ్బొస్తుందన్న ఒకే ఒక్క కారణంతో నీ చేతుల్లో పెడుతున్నాను. వీటిని చాలా జాగ్రత్తగా తిరిగి నాకు అప్పచెప్పాలి. ఇందులో ఈ చిన్న డ్యామేజ్ జరిగినా దానికి కూడా మీరు డబ్బులు ఇవ్వాలి. అన్నిటికీ ఇష్టపడితేనే ఈ నగలు నువ్వు తీసుకొని వెళ్ళు. అలాగే వదినా, నా సంగతి నీకు తెలుసు కదా. అస్సలు ఒక్క గీత కూడా పడనివ్వను. ఈ నగలు ఎలా తీసుకెళ్లానో అలాగే తీసుకొని వస్తాను అని అంటుంది సువర్ణ. అలా ఆ రోజు గడిచిపోతుంది. తెల్లారి
కాంతమ్మ సువర్ణ కోసం ఎదురు చూస్తూ నిలబడుతుంది. ఇదేంటిది, ఉదయాన్నే నగలు తీసుకుని ఇస్తానని ఫోన్ చేసింది, కానీ ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నా తను రావడం లేదు. నమ్మో, నా బంగారు నగలు ఎలా ఉన్నాయో ఏంటో, ఇచ్చిన వెంటనే ముందు అవన్నీ బాగున్నాయో లేదో చూసుకోవాలి అని తనలో తాను మాట్లాడుకుంటూ నిలబడిపోతుంది సువర్ణ. హలో, సువర్ణ అక్కడికి వస్తుంది. ఏంటి వదినా, నాతో ఏమైనా పని ఉందా ఏంటి? ఫోన్ల మీద ఫోన్లు చేసి ఒకసారి నిన్ను కలవాలి రా అని పిలుస్తున్నావు. అదేంటి సువర్ణ అలా మాట్లాడుతున్నావు? నా బంగారు నగలు ఈరోజు తెచ్చిస్తానని చెప్పావు కదా, మర్చిపోయావా ఏంటి? నా నగలతో జోకులు కాదు. వెళ్ళి త్వరగా నా నగలు తీసుకొచ్చి నాకు ఇవ్వు. నేను వాటిని బీరువాలో పెట్టి తాళం వేసుకొని పొలం దగ్గరికి వెళ్ళాలి. ఏం నగలు వదినా? బంగారు నగలా? అది నువ్వు నాకు ఇచ్చావా? ఎవరికైనా చెప్పి చూడు, ముక్కు మీద వేలేసుకొని మరీ నవ్వుతారు. నువ్వు ఇంత పిసినారి కాంతమ్మవి, బంగారు నగలు నాకు ఇచ్చావా? అసలు నీ నగలు ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు వదినా. ఎందుకు నాపై నిందలు వేస్తున్నావు? నువ్వు నాకు నగలు ఇవ్వలేదని ఖచ్చితంగా చెప్పేస్తుంది. ఏంటి సువర్ణ అలా మాట్లాడుతున్నావు? ఇలా మాట్లాడితే మర్యాదగా ఉండదు చెప్తున్నాను. నువ్వే కదా ఒక్కరోజు వడ్డీకి బంగారు నగలు అప్పుగా ఇమ్మని తీసుకొని వెళ్ళావు, నీ స్నేహితురాలు పెళ్ళికి తను పెట్టుకోవాలి అని. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? నా సంగతి నీకు తెలియదు. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మర్యాదగా నా నగలు నాకు ఇచ్చేసేయి. ఏంటి, పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? సరే, అంతదాకా వస్తే నేను ఇస్తాను. నువ్వు నాకు నగలిచ్చినట్టు ఏదన్నా అగ్రిమెంట్ రాసుకున్నామా, లేదా ఏదైనా బిల్ ఇచ్చుకున్నామా? మరి నువ్వు నాకు నగలిచ్చావని నమ్మకం ఏంటి? నువ్వు ఏం చేస్తావో చేసుకోపో. ఇన్నాళ్ళు నువ్వు జనం సొమ్ము తిన్నందుకు ఇది నీకు దేవుడు చేసిన శాస్తి అనుకో అని సువర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు కాంతమ్మ ఏడుస్తూ, అయినా నాదే తప్పు. ఈ పిసినరితనం గోలలో పడి డబ్బంతా సమకూర్చి కావలసినంత బంగారం చేయించాను. ఈరోజు దాన్నంతా పరుల పాలు చేశాను. ఈ పిసినరితనంతో ఇలా చేశాను కాబట్టి దేవుడు కూడా అవి పోయేటట్లు చేశాడు. ఇక నుంచైనా సరే నేను పిసినరితనం వదిలేసి అందరిలాగే సంతోషంగా జీవించాలి. నా జీవితంలో నేను చేసిన తప్పు ఎవ్వరూ చేయకూడదు. కాంతమ్మ ఇంటికి వెళ్ళి జరిగిందంతా భర్తకు చెప్తుంది. నన్ను క్షమించండి, మీకు తెలియకుండా ఇలా చేయడం తప్పే. ఇప్పుడు వాటినన్నిటినీ నేను పోగొట్టుకున్నాను. అయినా నాకు ఒక విషయం అర్థమైంది. ఈ పిసినరితనం వలనే, డబ్బాస వలనే ఈరోజు నేను ఇంత నష్టపోయాను అని. ఈ రోజు నుంచి నేను అలా ఉండనండి. పిసినరితనాన్ని అంతా వదిలేసి అందరిలాగే నేను మంచి జీవితాన్ని జీవించాలని అనుకుంటున్నాను. కాకపోతే నాకు ఇష్టమైన నగలు పోయాయని చాలా దిగులుగా ఉందండి. నన్ను క్షమించండి అంటుంది. అంటే నగలు పోతే కానీ నీకు బుద్ధి రాలేదనమాట. అయితేలే, బాధపడకు. నీకు ఆ నగలు పోతేనే నేను కొత్త నగలు కొనిస్తానుగా. అదెలా అనుకుంటున్నావా? సువర్ణతో కలిసి ఈ నాటకమంతా ఆడింది నేనే. ఎందుకంటే నువ్వు నీ పిసినరితనం గోలలో పడి నువ్వు తినడం లేదు, మమ్మల్ని తినడం లేదు. అలాగే డబ్బు మన దగ్గర ఉండటం వలన ఉపయోగం ఏమీ లేదని, అవసరాలను మించి ఏదైనా కూడా ప్రమాదమే అని నీకు తెలియడం కోసమే. అత్యాశ అనేది ఎప్పుడు పనికిరాదని చెప్పడం కోసమే ఇలా చేశాము. నీ నగలు ఎక్కడికి పోలేదు, మన ఇంట్లోనే ఉన్నాయి. మీరు చాలా మంచివారండి. నేను ఇలాంటి దాన్ని తెలిసి కూడా నన్ను వదిలేయకుండా, నన్ను కోప్పడకుండా, ఒక్క మాట కూడా అనకుండా ప్రేమగా మార్చాలి అనుకున్నారు. ఇలాంటి భర్త దొరకడం నాకు చాలా అదృష్టం. ఏంటి కాంతమ్మ, ఏడుస్తున్నావా? ఏడిస్తే కన్నీళ్ళు ఖర్చయిపోతాయి కదే అని రంగయ్య జోక్ వేస్తాడు. ఇలా కాంతమ్మ ఇంకా రంగయ్య పిసినారితనం వదిలేసి హాయిగా